పాకిస్తాన్ వాళ్ళు వ్యాక్సిన్ మనతో గొడవ పెట్టుకున్న తర్వాత వ్యాక్సిన్‌లకి అయిన ఖర్చే బోలెడంతట. స్వయంగా ఆ దేశానికి సంబంధించినటువంటి ఆరోగ్య మంత్రి ముస్తఫా కమాల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఏటా దాదాపు $400 మిలియన్ వ్యాక్సిన్ దిగుమతి చేసుకుంటుందట. వీటిలో 49% ఖర్చుల్ని గావి అనేటటువంటి ద్వారా పనిచేసే అంతర్జాతీయ సంస్థలు, మిగతా 51% ప్రభుత్వం కట్టాల్సొస్తుందట. 49% ఇంటర్నేషనల్ సేవా సంస్థలు ఇస్తుంటే 51% ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సొస్తుందట. పాకిస్తాన్‌లో టీకా ఉత్పత్తి అనేది లేదు. 2031 నాటి దాకా కూడా దిగుమతి చేసుకోవాల్సిందే. ఇప్పుడు పెడితే గాని కనీసం అప్పటికైనా సెట్ కాదు. 10,000 కోట్లు అంటే $1.2 బిలియన్ అందుకోసం దిగుమతి కోసమే ఖర్చు పెట్టాల్సొస్తుందట. పాకిస్తాన్ ప్రభుత్వం పౌరులకి 13 రకాల టీకాలు ఉచితంగా ఇస్తుంది. వీటిలో ఒక్కటి కూడా స్థానికంగా తయారు లేదు. దాదాపు 24 కోట్ల జనాభా ఉంటే ఏటా 62 లక్షల జనాలు నమోదవుతున్న వేళ అక్కడ వ్యాక్సిన్ డిమాండ్ భారీగా ఉంది. ఇప్పుడు గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్ సాయంతో పాకిస్తాన్ టీకాలను సేకరించేది. వీటిలో ఎక్కువగా భారత్ నుండే వెళ్ళేవి. అవి అందుబాటు ధరలో ఉంటాయని పాక్ మంత్రి చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో లక్షలాది కోవిడ్ టీకాలను కూడా భారత్ నుంచి సేకరించడంలో ఈ గావి అనేది సహకరించింది. దాతల మద్దతు మీద ఆధారపడడం, స్థానికంగా టీకాల తయారీ సన్నాహాలు ఇప్పుడు ముమ్మరం చేయాల్సిందని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం ఇప్పుడు ఆలోచిస్తోంది.